చేత్తో ఉతికినా అలానే బండ మీద ఉతికినా ఎక్కడ ఉతికినా బట్టలు పనేనండి. పని అంటే ఇంట్లో పని అంటే అంత ఈజీ ఏమి కాదు. మిషన్లో వేసాం కదా అని చాలా ఇంకేముందులు అనేసి అనుకుంటాం, కానీ మామూలుగా ఉతికే కన్నా ఈ మిషన్లో వేసి ఇలా అన్నీ చుట్టేసుకున్న బట్టలు తీసి ఆరబెట్టేసరికి టైం డబల్ అయిపోయిద్ది అనమాట. హాయ్ అండి. సో మన ఛానల్ని చూసిన వాళ్ళు తప్పకుండా అయితే నన్ను సపోర్ట్ చేయండి. ఒక లైక్ అయితే చేయండి. నాలాంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు. ఎందుకంటే నాది ఆల్రెడీ ఒక ఛానల్ పోయి ఇది రెండో ఛానల్ అనమాట. మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకా మనకి బాగా వర్షాలు అనేవి వారం 10 రోజుల నుంచి అయితే వస్తుంది. మరి మేమైతే హైదరాబాద్ సిటీలో ఉంటా. ఇక్కడ బట్టలు ఆరేసుకోవటానికైనా బట్టలు ఉతుక్కోవటానికైనా ఎంత ఇబ్బందిగా ఉండిద్దో మనందరికీ తెలిసిందే. అదంటే పల్లెటూరులో కాదండి, మేము మధ్యలో సిటీలో ఉంటామన్నమాట. మరి అద్దింట్లో ఉన్నప్పుడు మనకి అన్నీ అవైలబుల్ ఉండకపోవచ్చు. అదిగాక వర్షాలు వచ్చినప్పుడు బట్టలు ఆరక వాసన వస్తా చాలా ఇబ్బందిగా ఉండిద్ది. ఇంకా నేనైతే మాకు వాషింగ్ మిషన్ ఉందండి. నా వాషింగ్ మిషన్ నేను ఎలా కొన్నాను ఏంటి ఎంత అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఆ వీడియో కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు వీలుంటే ఒకసారి అయితే వాచ్ చేయండి. ఇలా మాకైతే పైపు మిషన్ దగ్గరే ఉండదండి, పక్కన ఉండిద్ది అనమాట. అందువల్ల నేను ఇలా అయితే ట్యూబ్తో పట్టుకుంటున్నాను. మనం వాషింగ్ మిషన్లో నీళ్ళు సగం దాకా అంటే మనకి వాషింగ్ మిషన్ కొనేటప్పుడే మనకు అన్నీ చెప్తారు కాబట్టి మరి నాకైతే పైపు దగ్గర లేదు కదా, అందుకని నేను అక్కడ ట్యూబ్ పెట్టయితే ట్యూబ్ ద్వారా నీళ్ళైతే పట్టుకుంటున్నాను. నా బట్టలకు సరిపడంత సర్ఫ్ అయితే వేసుకుంటున్నాను. సర్ఫ్ లిక్విడ్ వాషింగ్ మిషన్ సంబంధించిన ఏవైనా కానీ మనకి సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. నేనైతే సర్ఫ్ వేసుకుంటున్నానండి. కొంతమంది డైరెక్ట్గా సర్ఫ్ వేసి నీళ్ళు పట్టేసి బట్టలు వేసి ఇంకా ఆన్ చేస్తాడు. అలా కాకుండా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేదా 40 మినిట్స్ అయితే నానబెట్టుకుంటే మురిగిపోయిద్దని నేను అనుకుంటాను. అందువలన అయితే నేను సగం నీళ్ళు పట్టుకొని దాంట్లో నా బట్టలు మొత్తం వేసి ఒక అర్ధగంట సేపు అయితే నానబెట్టుకుంటాను. ఈ విధంగా నేనైతే ఇంకా నానబెట్టుకుంటున్నానండి బట్టలు అయితే. సో మనకి బట్టలు ఒక హాఫ్ అన్ అవర్ నానిపోతాయి. అంటే నేను ముందుగానే కొంచెం సర్ఫ్ వేసుకున్నప్పుడు మరి సర్ఫ్ అయితే కరగాలి కదా, కరగకుండా అయితే మనం బట్టలు వేయం కదా, అందుకని జస్ట్ పల్స్ అలా ఇచ్చుకున్నాను అనమాట. అంటే లోపల ఇంకేమైనా ఉంటే కరిగిపోయిద్ది అన్నట్టుగా ఒక పల్స్ ఇచ్చుకున్నాను. నా బట్టలకు సరిపడా నీళ్లు పోసుకొని బట్టలని ఇలా వేసుకున్నానండి. వేసుకొని నాకైతే తక్కువ బట్టలే ఉంటాయి. నానబెట్టుకున్నాను. ఒక అర్ధగంట తర్వాత మళ్ళీ నీళ్ళు అయితే నిండుగా నింపుకున్నానండి. అంటే మనకు లెవెల్ వరకు ఏదైతే మిషన్కి లెవెల్ ఉంటుంది కదా ఆ లెవెల్ వరకు అయితే నింపుకొని ఇంకా మిషన్ అయితే నేను స్టార్ట్ చేసుకున్నానండి. డడ్డీ దగ్గర అయితే 15 నిమిషాలు పెట్టుకున్నాను. అంటే నా బట్టలు బట్టి నేను పెట్టుకున్నాను. ఇలా అయితే మనకి మిషన్ రన్ అయిద్దండి. వాషింగ్ మిషన్ కాస్ట్లీ ఎక్కువగా ఉన్నవి బాగానే ఉంటాయి, కానీ ఇలా తక్కువ కాస్ట్లీ ఉన్నవి బట్టలు మొత్తం చుట్టేసుకుంటాయి అన్నమాట. మామూలుగా అయితే నేను చేతులతోనూ ఉతుక్కుంటాను. ఇప్పుడు వర్షాలు కాబట్టి ఇలా అయితే మిషన్లో వేసుకున్నాను. చూసారు కదండి మురిక. మనకి 15 నిమిషాల తర్వాత మిషన్కి సౌండ్ వచ్చిద్ది. సో ఆ సౌండ్ వచ్చిన తర్వాత అంటే మనకు అర్థమైద్దండి మిషన్ ఇంకా బట్టలు అయిపోయినాయి అని. ఇంక ఇక్కడైతే నేను డ్రైన్ ఉంటుంది, మరి మొత్తం మురికి నీళ్ళన్నీ బయటికి పంపించుకోవాలి కాబట్టి నీళ్ళైతే నేను బయటికి పంపించుకుంటున్నాను. చూసారు కదా వెనక భాగం అయితే ఒక గొట్టం ఉంటుంది, మనకి డ్రైన్ చేస్తే ఆ నీళ్ళు మొత్తం అనేది వెళ్ళిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, అది మళ్ళీ మొత్తం నీళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం నార్మల్గా పెట్టుకొని మళ్ళీ మిషన్ నుండి అయితే నీళ్ళు నింపుకోవాలి. మరి నెక్స్ట్ మనం అలాగే కాకుండా మరి మనం మామూలుగా ఉతికినప్పుడు కూడా బట్టలు అనేవి జాడించుకుంటూ ఉంటాం కదా, అలా అన్నమాట. మళ్ళీ నేనైతే నీళ్ళు నింపుకుంటున్నాను. నింపుకొని మామూలుగా అయితే ఇంకొక 2 పల్సులు ఇచ్చేసి మనం డైరెక్ట్గా తీసేసుకొని డ్రైన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నా ఆనందం కోసం ఇలా జాడించుకొని దాంట్లో వేసుకుంటానన్నమాట.
ఇక్కడ ఈ ప్లాస్టిక్ది మనకి బట్టలు అనేవి డ్రై చేసేటప్పుడు అటు ఇటు పోకుండా ఉండిద్ది అనమాట, అందువలన అది ఉండిద్ది. ఇక్కడ ఏంటంటే మామూలుగానే తీసేసుకోవచ్చు, కాకపోతే నాకు ఎక్కువ ఉతకటం అలవాటు కాబట్టి అదే పద్ధతి ఫాలో అవుతున్నాను. కొంచెం బట్టలన్నీ ఆ నీళ్ళల్లో ఏదైతే ఇందాక మురికి నీళ్ళు అయిపోయిన తర్వాత మామూలు నీళ్ళు పట్టుకున్నాం కదా, ఆ నీళ్ళలో అయితే అలాగే నేను జాడించుకుంటున్నాను. ఇలా మొత్తానికైతే ఒక్కొక్కటి జాడించుకొని వేసుకున్నాను. ఇక్కడ మాది వచ్చేసి మిషను మాది వర్ల్పూల్ అండి. ఇక్కడ మాత్రం ఈ బట్టలన్నీ చుట్టేసుకుంటూ ఉంటాయి. నాకు అందువలన కొంచెం ఇబ్బంది అనిపించి మిషన్ అసలు ఎండాకాలం అయితే మిషనే వేయను. కాకపోతే ఇప్పుడు వర్షాకాలం ఉంది కదా, మనకి వర్షాలు పడతాయి, అలానే మనకి అంత టైం లేదు ఇప్పుడు, అందువలన మిషన్ వేస్తున్నాను అనమాట. ఈ బట్టలన్నీ ఈ చుట్టేసుకొని తీసేలోపు మనం బట్టలు ఉతికేసేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను అప్పటిదాకా కెమెరా పెట్టుకొని షూట్ చేస్తున్నాను, ఇంకా లాభం లేదు, నాకు టైం అయిపోతుందిలే అనేసి లేట్ అయిపోతుందని అక్కడ పక్కనైతే పెట్టుకొని జాడీ చేసుకుంటున్నాను. ఇలాగా అంటే మామూలుగా అయితే అవసరం ఉండదు, కాకపోతే నా ఆనందం కోసం నేను ఇలా జాడించుకుంటున్నాను అనమాట. కొంతమంది డైరెక్ట్గా తీసేసుకుంటారు. మెయిన్ ఏంటంటే మనకి బట్టలు అనేవి ఒక 60-70% డ్రై అయిపోతాయండి. ఇక్కడే మనకి దండాలు ఉంటే దండాల మీద ఆరబెట్టుకోవచ్చు, ఇక్కడ అంత లేవు కాబట్టి నాది నార్మల్ బట్టలేనండి. ఇక్కడ డెలికేటెడ్ అలానే హెవీ నార్మల్ అని ఉంటుంది, మనకి చక్కగా 6 మినిట్స్లో చక్కగా డ్రై అయిపోతాయి అన్నమాట. ఇక్కడ నేను 6 మినిట్స్ పెట్టుకుంటున్నాను, మళ్ళీ డ్రై చేసుకున్నాను. ఎందుకంటే ఆ పిండి నీళ్ళు మొత్తం మళ్ళీ బయట పోవాలి కాబట్టి డ్రైన్లో పెట్టుకుంటున్నాను. ఒక 6 నిమిషాల తర్వాత మనకి ఒక 70% డ్రై అయిపోతాయి. అవి తీసుకొని మనం ఫ్యాన్ కింద వేసుకుంటే అయిపోయిద్దండి, ఊరకనే ఆరిపోతాయి అన్నమాట. ఈ వానాకాలంలో ఈ మిషను చాలా బెనిఫిట్ ఉండిద్ది. ఇంకా మనకి ఊరుల్లో అంటే ఎక్కడైనా మనం దండాలు కట్టేసుకొని ఇంట్లోనే ఎట్టగొట్ట ఆరబెట్టుకుంటారు, మరి మనకైతే అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉండవు కాబట్టి మరి మనకున్న బిజీ దగ్గర మనము మామూలుగా అయితే ఉతుక్కుంటాము. ఇంకా వర్షాలు కదా, ఇక ఇట్లా మిషన్ మీద వేసామన్నమాట. చూసారు కదా, నా 6 నిమిషాలు అయిపోయిన తర్వాత బట్టలు ఒక 60-50% అయితే ఆరిపోతాయండి. ఊరక అలా వేసేసుకుంటే అయిపోయింది. కంటిన్యూగా వర్షాలు వస్తున్నాయి కదా, ఇంకా నేనైతే టబ్లో వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అయితే తీసి టబ్లోకి వేసుకొని తర్వాత ఆరబెట్టుకుంటాను. మాకు దండాలు కూడా అసలు ఏం లేదండి, చిన్న దండమే ఉండిద్ది. చూసారు కదా, ఇక్కడ ఆరిపోయిందండి. ఇది చాలా ముతకది అన్నమాట. ముతకదే చూసారు కదా ఎలా ఆరిపోయిందో. వీటినైతే మేము నైట్ ఫ్యాన్ వేసుకుంటాం కదా, ఇంకా ఫ్యాన్ కింద ఆరబెట్టేసేసుకుంటాను, చక్కగా ఆరిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈజీగా ఆరిపోతాయండి. మామూలుగా అయితే మనకు బట్టలు అసలు ఇలా పిండితే నీళ్ళు అలా వస్తాయి, ఇక్కడ అట్లా రావన్నమాట. నైట్ అంతా మన ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయి. చూసారు కదా బట్టలు ఎలా ఆరిపోయినాయో. సో ఇలానే మొత్తం సిల్కీ అయితే అసలు మనకి మడత పెట్టుకోవటమేనండి. సిల్కీ అయితే కొంచెం ముతకయ్య అలాంటివి అంటే మనం ఖచ్చితంగా ఫ్యాన్ కింద లేదా చిన్న దండం ఉంటే అట్లా ఆరబెట్టుకోవాలి. ఈ కొంచెం సిల్కీయే కాబట్టి అసలు నేను చున్నీలు అలాంటివి అయితే మడత పెట్టేసేస్తాను, ఇంకా ఆరబెట్టడం ఎందుకులే అనేసి. ఎందుకంటే చాలా బాగా డ్రై అయిపోతాయి అన్నమాట. ఇంకా పెద్ద పెద్ద మిషన్లు అయితే ఇంకా మంచిగా డ్రై అవుతాయండి. కొంచెం నాది తక్కువ మిషనే కాబట్టి నాది సెమీ ఆటోమేటిక్ అన్నమాట. అందువలన కొంచెం లేకపోతే ఒక 80% దాకా అసలు డ్రై అయిపోతాయి. మొత్తానికైతే ఆ రోజు బట్టలు అయిపోయినాయండి. ఈ చున్నీలు చూశారు కదా, సిల్కీ అసలు మడత పెట్టేసేసుకోవటమేను. ఇంకా ఇది సండే రోజు వీడియో అండి. సండే రోజు నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అది ఈరోజు పోస్ట్ చేస్తున్నాను, శుక్రవారం పోస్ట్ చేస్తున్నాను. సో మొత్తానికైతే అయిపోయిందండి. ఈ మిషన్ని ఉతికిన తర్వాత మళ్ళీ దీన్ని కడుక్కొని ఇవన్నీ చేసే బదులు ఉతికేసుకుంటే బాగుండిద్ది అనేసి ఉతికేసుకుంటాను అనమాట. కాకపోతే ఇప్పుడు ఖచ్చితంగా దీన్ని అయితే మిషన్లో వేయాలి కాబట్టి వేస్తున్నాము. ఇలాంటి టవల్ ఇవన్నీ అసలు ఈ వర్షానికి ఆరవండి, మరి వేసుకోవటానికి కూడా ప్లేస్ లేదు కదా.
సో చిన్న దండివే ఉండిద్ది, 3 డ్రెస్సులు పడతాయి. ఆ ప్యాంట్లు వరకే నేను ఆరబెట్టుకున్నాను. ఇంకా మిగతాది ఇంకెక్కడ దండి లేదండి మాకు, ఇదంతా చెట్లు ఉన్నాయి. ఇక అందువల్ల నా ఖాళీ లేదనేసి ఇంకా ఇంట్లో కుర్చీలు పెట్టేసి కుర్చీల మీద అయితే వేసేస్తాను. ఇలా ఆరబెట్టేసుకుంటే పొద్దున కల్లా ఆరిపోతాయి అన్నమాట. సో ఈ వర్షాల్లో బట్టలు చాలా చాలా ఇబ్బంది అండి. అలానే మనం ఉతక్కు లేకుండా ఉండలేము, ఎందుకంటే పనులకి వెళ్ళే వాళ్ళు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ చాలా ఇబ్బందిగా అయింది కదా. సో ఇంతేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి.